Good morning dear students. So welcome back to Eduhand online teaching. So today we are going to discuss about ordering test. So in previous video already 1 to 8 questions have been completed. So let us go to direction number 9 to 10. So what I am given first? Devesh, Gautam, Aditya, Boyam, Chandan, Harish, Fahad and Emi are 8 persons having a different height. Okay. So 8 members given. So clearly we have to have different names ఉన్నాయి కదండి చూడండి, అందుకే మనం ఫస్ట్ లెటర్ తీసుకుంటే సరిపోతుంది. DG, A, B, C, H, F and E. Okay guys, next one. Devesh is shorter than Aditya but taller than Gautam, but indicates first person. Again talk about Devesh. Again Emi is the taller than Harish but shorter than Chandan. Boyam is shorter than Devesh but taller than Fahad. Chandan is shorter than Gautam. Gautam is not as tall as Fahad. This is a given question. So first one, so already given first condition, Devesh is shorter than Aditya but taller than Gautam, but indicates Devesh. So Devesh ఎవరికంటే షార్టరు, ఆదిత్య కంటే షార్టరు. సో మనము లెస్ గ్రేటర్ దెన్ సింబల్ తీసుకొని ఇవన్నీ మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఐ షుడ్ గో విత్ గ్రేటర్ దెన్ కండిషన్. సో దేవేష్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రాయాలి, ఎందుకంటే ద షార్టర్ దెన్ ఆదిత్య. ఫస్ట్ వన్ ఆదిత్య టేకెన్, ఓకేనా. ఆదిత్య కంటే దేవేష్ షార్టర్ ఇలా రాయాలండి. ఆదిత్య కంటే షార్టర్ డీజ్ అంటే దేవేష్ ఈజ్ షార్టర్ దెన్ ఆదిత్య బట్ ఇండికేట్స్ Devesh is taller than Gautam. Devesh is taller than Gautam. This is first condition, right? So 3 persons over. Next one. Emi is taller than Harish but shorter than Chandan. So talk about Emi. Emi is taller than Harish. Emi is taller than Harish but shorter than Chandan. Chandan kante shorter. Everandi? Emi. So clearly we have to observe Emi is taller than Harish. Harish kante taller but indicates first person Emi. Emi is shorter than Chandan. Emi is shorter than Chandan. So Emi and middle lo vastarandi. Harish kante taller, Chandan kante shorter. సో ఇక్కడ చూసారా 6 మెంబర్స్ అయిపోయి ఇంక 2 ఉన్నారు. చూద్దాం. లింక్ అనేది ఇంకా ప్రొవైడ్ చేయలేదు, ఇంకా అది క్లూస్ అనేవి నెక్స్ట్ మనకి ఇంకా వస్తుంటాయి. రైట్, నెక్స్ట్ వన్. బోయం ఈజ్ షార్టర్ దాన్ దేవేష్ బట్ టాలర్ దాన్ ఫహాద్. బోయం ఈజ్ షార్టర్ దాన్ దేవేష్. దేవేష్ కంటే షార్టర్ అంట ఎవరు? బోయం. బట్ ఇండికేట్స్ బోయం టాలర్ దాన్ ఫహాద్. బోయం ఈజ్ టాలర్ దాన్ ఫహాద్. దిస్ ఇస్ ద నెక్స్ట్ కండిషన్. ఓకే. సో ఎక్కడైనా లింక్ వచ్చి ఎక్కడ దేవేష్ ఉన్నాయి చూద్దాం ఒకసారి. లింక్ మనం లాస్ట్ది కూడా రాసేసా మనం లింక్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ చందని షార్టర్ దాన్ గౌతమ్. చందని షార్టర్ దాన్ గౌతమ్ అంటే ఆటోమేటిక్ గౌతమ్ అనేవాడు టాలర్ అవుతారండి. చందని షార్టర్ దాన్ గౌతమ్. గౌతమ్ కంటే చందన్ అనేవాడు షార్టర్ కాబట్టి గౌతమ్ ఆటోమేటిక్గా టాలర్ అవుతారు. సో వాట్ ఈస్ లాస్ట్ వన్? గౌతమ్ ఈజ్ నాట్ హ్యాస్ టాల్ హ్యాస్ ఫహాద్. అంటే ఫహాద్ అంటే టాలర్ కాదంటే అంటే గౌతమ్ అంటే దీని మీనింగ్ ఏంటంటే గౌతమ్ ఈజ్ షార్టర్ దాన్ ఫహాద్. అంటే ఫహాద్ అంత హైట్ లేడంటే ఏంటి? షార్టర్ అనే కదా. అంటే గౌతమ్ ఈజ్ షార్టర్ దెన్ ఫహాద్. సో గౌతమ్ ఈజ్ షార్టర్ దెన్ ఫహాద్ అంటే ఇక్కడ ఫహాద్ వస్తాడండి. ఫహాద్. సో ఈ ఈక్వేషన్లో చూడండి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 మెంబర్స్ వచ్చేసారండి. ఓకే గైస్. సో టోటల్ మనకి చూసి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏంటి, ఇది నేను రాస్తాను ఈ క్లూ అనేది రెడ్ పెన్ తర్వాత ఒకసారి చూద్దాం. ఎఫ్ ఈజ్ టాలర్ దాన్ జీ. అగైన్ G is taller than C, C is taller than E and E is taller than H అని వచ్చింది. సో Fతో లింక్ ఏమున్నాయి? దేవేష్ అండ్ బోయం కదా, ఇది సైడ్ రాసుకోవచ్చు. దేవేష్ ఈజ్ టాలర్ దాన్ బి బోయం ఈజ్ టాలర్ దాన్ ఫహాద్. 1 2 3 4 5 6 7 మెంబర్స్ వచ్చేసారు. ఇంకెవరు రాయాలండి మీరు? ఏ ఒక్కసారి చూడండి. డీజీ కూడా మనం అప్లై అయిపోయింది బట్ ఏ ఈజ్ టాలర్ దాన్ జీ అని ఈ కండిషన్ ఉంది కదా, ఈ కండిషన్ ఇక్కడ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఏ ఈజ్ టాలర్ దెన్ డి. క్లియరా? ఏ అంటే ఎవరంటే ఆదిత్య ఈజ్ టాలర్ దెన్ దేవేష్. క్లియరా? సో దిస్ ఈజ్ అ డిసైడింగ్ ఆర్డర్. సో అమాంగ్ 8 హూ ఈజ్ ద టాలెస్ట్? ఏ ఈజ్ ద టాలెస్ట్, హెచ్ ఈజ్ ద షార్టెస్ట్. సో బై యూజింగ్ ద కాన్సెప్ట్ గ్రేటర్ దెన్ కండిషన్ కాన్సెప్ట్ యూ షుడ్ అరేంజ్ ఇన్ ద డిసైడింగ్ ఆర్డర్. సో ఇలా మీరు తీసుకుంటే సరిపోద్ది. అంటే మీరు క్వశ్చన్ చదివేటప్పుడు ఏంటంటే షార్టర్ అనేటప్పుడు రైట్ సైడ్ తీసుకోవాలి, టాలర్ అనేటప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. అంటే గ్రేటర్ దెన్ అవే రిప్రజెంట్ చేస్తారు. టాలర్ అంటే లెఫ్ట్ సైడ్ వచ్చే వాళ్ళు టాలర్ అవుతారు. దట్ ఈస్ ఐడియా. బట్ విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్? ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ద 5th షార్టెస్ట్. షార్టెస్ట్లో 5th ఎవరు అడుగుతున్నారండి ఒకసారి చూద్దాం. అంటే 5th షార్టెస్ట్ అంటే రైట్ నుంచి మీరు కౌంట్ చేయాలి. 1 2 3 4 5 ఫహద్. ఓకేనా?
So which option? C is the right answer. Fahad is the fifth shortest. And let's go to question number 10. Who among the following is the shortest among them? ఇందులో షార్టెస్ట్ ఎవరండి? హెచ్ కదండి, హెచ్ అంతా హరీష్. ఆప్షన్ డి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్, రైట్.